నిత్య జీవితంలో మనం తప్పకుండా పాటించాల్సిన నియమాలు. జీవితమే సఫలము అంటాడు ఓ కవి. సఫలం అవటం అంటే జీవితాన్ని సార్థకత చేసుకోవటం అని అర్థం. ప్రతి మనిషికి జీవితంలో చేసిన పనికి సఫలత లభిస్తే అప్పుడే తృప్తి లభిస్తుంది. లేకపోతే జీవితం ఎప్పుడు చప్పడి అన్నంగాను చేదు మాత్రగాను అనిపిస్తుంది. అంటే మనిషికి జీవితంలో లభించే ఫలితమే అతన్ని తరువాత ఇతర పనులకు కూడా సన్నద్ధుడిని చేయటంలో ముందుకు తీసుకెళ్తుంది. ఈ సఫలత్వానికి ఇంత శక్తి ఉంటుంది. అయితే ఇలా జీవితం సఫలం అవడానికి పాటించాల్సిన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకొని అవగాహన పెంచుకొని వాటిని పాటిస్తూ ఉంటే సఫలం దిశగా అడుగులు సులువు అవుతాయి. కాబట్టి నిత్య జీవితంలో పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలో కూడా వారిని దూషించరాదు. గురువును ఎట్టి పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చూపి కూర్చోరాదు. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. దేవాలయాల్లోనూ గోశాలల్లోనూ మలమూత్రాదులు విడవరాదు. మగవారు భుజాల మీద కండువా లేకుండా దైవ పూజ చేయరాదు. ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు. అన్నము తిన్నాక కంచంలో చెయ్యి కడుక్కోరాదు. చెయ్యి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ వండిన అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. పుణ్యకార్యాలలో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినకూడదు మరియు ఉపయోగించరాదు. ప్రయాణ సమయాలలో భోజనాదులకు నియమాలేమీ ఉండవు. బట్టలు ఉతికిన నీటిని కాళ్ళ మీద పోయరాదు. తడిసిన బట్టలు నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించరాదు. శివ పూజకు మొగలి పువ్వు పనికిరాదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇంటిలో పుడతారు. ఒకరి బట్టలు మరొకరు ధరించరాదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం చేయరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే అవుతుంది. నదీ స్నాన ఫలితం రాదు. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకోకూడదు. ఉమ్మితో వేలు తడిపి పుస్తకంలో పేజీలు తిప్పరాదు. వ్యసనపరులతో మరియు మూర్ఖులతో వాదోపవాదాలు చేయరాదు. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలో మరియు శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. నుదుటి మీద బొట్టు పెట్టుకోకుండా దేవునికి నమస్కరించకూడదు. వట్టి నేలపై కూర్చుని దేవుని పూజ చేయకూడదు. సంధ్యా సమయంలో నిద్రపోవటం కానీ చీపురుతో ఓడ్చటం కానీ చేయరాదు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయటం, ఒట్టు పెట్టుట దోషం. నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల త్వరలోనే దరిద్రులు అవుతారు. నోట్లో వేళ్ళు పెట్టుకోవటం, గోళ్ళు కొరకటం చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మటం, పొగ త్రాగటం 2 నిషిద్ధాలే. చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుంచి త్రుంచరాదు. శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి నామస్మరణ చేయాలి. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు. అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు మరియు దెప్పి పొడవరాదు. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు. అబండాలు వేయరాదు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
ఎక్కువ వేడిగా ఉన్న పదార్థాలు, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుతా ఘోర పాపం. అలాంటి వారు దుఃఖాలు పొందుతారు. తలకి నూనె రాసుకుని ఆ చేతులతో పాదాలను పులమరాదు. రాత్రి సమయంలో ఆడవారు గాజులు తీసి పక్కన పెట్టడం, తాళిబొట్టు తీసివేయటం రెండూ దోషాలే. దీపాలు పెట్టేవాళ్ళ తల దువ్వుకోరాదు. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదు. అగరబత్తితో కానీ క్యాండిల్తో కానీ వెలిగించాలి. మీ చుట్టుప్రక్కల ఆకలితో అలమటించే వారికి ఒక సంచి బియ్యం ఇవ్వడానికి ప్రయత్నించండి. అదే మీరు చేసే గొప్ప దైవ కార్యం. స్నానం చేశాక విడిచిన బట్టలను వేసుకోకూడదు. అలా చేయటం వల్ల దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది కాదు. చిరిగిన బట్టలు వేసుకొని అస్సలు పూజ చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. శనివారం రోజు నల్లని దుస్తువులు ధరించరాదు. జీతం వచ్చిన రోజు ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు. ఎట్టి పరిస్థితిలోనూ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మనెత్తి వికలాంగులై పుడతారు. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రం చెబుతుంది. కావున అన్నం బెల్లం చేసుకుని తినాలి. ఒక్క జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం పలహారం కూడా తినరాదు. 60 సంవత్సరాలు దాటిన వారికి మరియు 11 సంవత్సరాల లోపు వారికి ఈ నియమం వర్తించదు. తూర్పు ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు. కూర్చొని కాళ్ళు ఊపరాదు. అలా ఊపినచో వచ్చే జన్మలో కుంటివారై పుడతారు. తూర్పు దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తరం పడమర వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి పొడి టవల్ కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ చేయాలి. శవాన్ని శ్మశానం దాకా మోసిన లేదా శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతించిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు. ఇంట్లో విగ్రహాలు ఉంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. మిగతా వారికి పూజా విషయంలో పెద్ద పెద్ద నియమాలు ఏమీ లేవు. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోకూడదు. శివాలయాలలో నందికి దగ్గరగా దీపారాధన చేయకూడదు. కొంచెం దూరంగా దీపం పెట్టాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. ఇలా చేస్తే మహాపాపం వస్తుంది. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వేయాలి. గృహప్రవేశ కాలంలో కానీ ఏడాదిలోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయటం చాలా మంచిది. ఇది వాస్తు దోషాలను అన్నింటినీ పరిహరిస్తుంది. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు అందులో 3 వత్తులు వేయాలి. అడుగంటిన పాయసం, చెడు వాసన వస్తున్న నెయ్యి నైవేద్యానికి పనికిరావు. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలి అనే నియమం తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు. తీయకపోతే దోషమేమీ ఉండదు. గురువు గారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఇంటికి గురువు వస్తే వెంటనే నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొచ్చి
ఆసనం వేసి కూర్చోబెట్టి మాట్లాడాలి. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. ఒకేసారి నీరు, నిప్పు రెండూ కలిపి 2 చేతులతో కానీ 1 చేతితో కానీ పట్టుకుని వెళ్ళరాదు. శివరాత్రి మరియు విజయదశమి వంటి పర్వదినాలలో ఉల్లిపాయను అస్సలు ఉపయోగించరాదు. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.